కూర్చున్న కొమ్మను నరుక్కోవడమంటే ఇదేనేమో. మహ్మద్ యూనస్ ఎప్పుడైతే నోబెల్ ప్రైజ్ గెలుచుకున్నారో ప్రపంచం మొత్తం ఈయనేదో పొడిచేస్తాడు, బంగ్లాదేశ్ని సింగపూర్లా మారుస్తాడు అని తెగ ఊహించేసుకుంది. కానీ సీన్ కట్ చేస్తే ఈయన తీసుకున్న డెసిషన్స్ ఇప్పుడు వాళ్ల సొంత దేశ ప్రజలనే అంధకారంలోకి నెట్టేస్తున్నాయి. అసలు ఈ మధ్య బంగ్లాదేశ్ గవర్నమెంట్ చేస్తున్న పనులు చూస్తుంటే మొగుడు కొట్టినందుకు కాదు, తోటికోడలు నవ్వినందుకేడ్చింది అన్న సామెత గుర్తొస్తోంది. సొంత జనాలకు తిండి పెట్టలేకపోయినా పర్లేదుగాని పక్కనున్న భారత్ మీద మాత్రం ప్రతాపం చూపించాలనే ఒక వింత బిహేవియర్ వాళ్లలో కనిపిస్తోంది. దీని రిజల్ట్ ఏంటో తెలుసా? బంగ్లాదేశ్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన రుప్పూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. అది సగం కట్టి వదిలేసిన ఇల్లులా దెయ్యాల కొంపలా మిగిలిపోయింది. ఒకప్పుడు ఇదే ప్రాజెక్ట్ బంగ్లాదేశ్ తలరాత మారుస్తుందని, కరెంటు కష్టాలు తీరుస్తుందని ఆశపడ్డారు. కానీ ఇప్పుడు అదే వాళ్లకు పెద్ద పీడకలలా తయారైంది. లేటెస్ట్ న్యూస్ రిపోర్ట్స్ ఏం చెబుతున్నాయంటే అక్కడ పనులు పూర్తిగా ఆగిపోయాయి. అది కూడా ఏదో చిన్న కారణంతో కాదు. ఈ ప్రాజెక్ట్లో కీ రోల్ ప్లే చేస్తున్న మన భారతీయ ఇంజనీర్లు, టెక్నీషియన్లు, స్కిల్డ్ వర్కర్లు అక్కడ పనిచేయడానికి ససేమిరా అంటున్నారు. ఇక్కడ పాయింటు పని ఎందుకు ఆగిపోయింది అనేది కాదు, అసలు ఈ సిచ్యువేషన్ ఎవరివల్ల వచ్చింది, దీని వెనక ఉన్న అసలు స్టోరీ ఏంటి, ఇవన్నీ తెలుసుకోబోయే ముందు చిన్న రిక్వెస్ట్. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయడం మర్చిపోకండి. కొత్తగా పవర్లోకి వచ్చిన బంగ్లాదేశ్ గవర్నమెంట్కి 2 క్లియర్ ఆప్షన్స్ ఉండేవి. ఒకటి, బుద్ధిగా శాంతంగా ఉంటూ మన భారత్తో, రష్యాతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయడం. ఎందుకంటే వాళ్ల దేశం చుట్టూ 3 వైపులా మన బార్డరే ఉంది. కానీ వాళ్లు రెండో దారెంచుకున్నారు, అదే దురహంకారం. ఈ నిర్ణయమే ఇప్పుడు వాళ్లని చీకటిలోకి నెట్టేసింది. కేవలం బార్డరే కాదు, కరెంటు, బిజినెస్, రవాణా అన్నీ పంచుకుంటున్న భారత్ మీద వాళ్లు కయ్యానికి కాలుదువ్వారు. కేవలం టెక్నాలజీనే కాదు, నమ్మకం కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఈ అణుకలలో బిలియన్ల డాలర్లు ఇన్వెస్ట్ చేసిన రష్యాను, వాళ్ల గార్మెంట్ బిజినెస్కి అండగా నిలిచిన ఆస్ట్రేలియాను, ఇలా అందర్నీ కొత్త ప్రభుత్వం ఒక్కొక్కరిగా దూరం చేసుకోవడం మొదలుపెట్టింది. అక్కడున్న కొంతమంది మత ఛాందసవాదుల ప్రెజర్కి లొంగిపోయి వాళ్ల మాటలు విని మన చికెన్ నెక్ అంటే సిలిగునీ కారిడార్ను బ్లాక్ చేస్తామని, హిల్సా చేపలు ఇవ్వమని, వెస్ట్ బెంగాల్ మాదే అని పిచ్చి పిచ్చి ప్రలాపనాలు చేశారు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు వీళ్లు కూడా చైనా సపోర్ట్ చూసుకుని రెచ్చిపోయారు. కానీ వాళ్లకు తెలియని విషయమేంటంటే చైనా ఎప్పుడూ లాభం లేనిదే గడ్డి పరక కూడా కదల్చదు. మన పెద్దలంటారు కదా, తినే కంచంలోనే ఉమ్మేయకూడదు అని. మనకు కష్టకాలంలో సపోర్ట్ చేసే దేశం మీదే నిందలు వేయకూడదు కదా. మన భారత్ వాళ్లకు స్వాతంత్ర్యం వచ్చినప్పటినుండి అండగా వస్తోంది. బంగ్లాదేశ్ కొత్త పాలకులు చేసింది ఇదే. ఒక పక్క భారత్ని అవమానిస్తూనే మరోపక్క చైనా, పాకిస్తాన్ల చంక ఎక్కడానికి రెడీ అయ్యారు. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. పాకిస్తాన్తో అణు ఒప్పందాలు అంటూ కథను డేంజరస్ టర్న్ తిప్పారు. అసలే తినడానికి తిండి లేదు, సొంతకాళ్ల మీద నిలబడే సత్తా లేదు, వీళ్లకి అణుబాంబుల ముచ్చటెందుకో, ఇతరులకు ఎలా స్టెబిలిటీ ఇస్తారో అర్థం కాదు. చేతిలో చిల్లిగవ్వలేదుగాని షాపింగ్ మాల్ మొత్తం కొంటా అన్నట్టుంది వీళ్ల వాలకం. దీన్ని డిప్లొమసీ అనరు. క్లియర్గా చెప్పాలంటే రాజకీయ ఆత్మహత్య అంటారు. సూయిసైడ్ చేసుకుంటే సమస్యలు తీరవు కదా, ఇంకా పెరుగుతాయి. ఇప్పుడొకసారి రుప్పూర్ వైపు జూమ్ చేసి చూద్దాం. మ్యాప్లో చూడండి, పశ్చిమ బెంగాల్కు తూర్పున పద్మానది ఒడ్డున ఉంది ఈ ప్రాజెక్ట్. బంగ్లాదేశ్ ఫ్యూచర్ ఎనర్జీ మొత్తం దీనిమీదే ఆధారపడి ఉంది. అక్కడ మిషన్లు పగలు రాత్రి నడవాలి. వేలమంది వర్కర్లతో ఆ ప్రాంతమంతా సందడిగా, పండుగ వాతావరణంలా ఉండాలి. కాని ఈరోజు అక్కడ శ్మశాన నిశ్శబ్దముంది. ఒక్క పిట్ట కూడా కుయ్యట్లేదు. అసలు ఈ ప్రాజెక్ట్ ఎందుకంత ఇంపార్టెంట్ అంటే బంగ్లాదేశ్లో ఎలక్ట్రిసిటీ డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోంది. అక్కడ వేల సంఖ్యలో ఉన్న టెక్స్టైల్ ఫ్యాక్టరీలు నడవాలంటే 24 గంటలు కరెంటుండాలి. మనం వేసుకునే చాలా బ్రాండెడ్ షర్ట్స్ అక్కడ్నుండే వస్తాయి. ఆ ఫ్యాక్టరీలే వాళ్లకి ఫారిన్ కరెన్సీని తెస్తాయి. అవే వాళ్ల ఎకానమీకి ఇంజిన్ లాంటివి. కానీ అక్కడ ఎప్పుడూ కరెంటు కొరతలే. ఆ కొరత ఉన్నప్పుడు వాళ్లు దిక్కులు చూడకుండా మన భారత్ వైపే చూస్తారు. ప్రతి నెలా కరెంటు కోసం $1 బిలియన్ మన దేశానికి కట్టాల్సి వస్తోంది. ఇదే వాళ్ల వీక్నెస్. పవర్ కట్టయితే అక్కడ మిషన్లు ఆగిపోతాయి, షిప్మెంట్స్ ఆగిపోతాయి, దాంతో డాలర్లు రావడం ఆగిపోతుంది. అందుకే గత ప్రభుత్వం రష్యా హెల్ప్తో ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టింది. రష్యా ఏకంగా $3 బిలియన్ ఇన్వెస్ట్ చేసింది. అయితే ఇక్కడో చిన్న లాజిక్ ఉంది. రష్యా రియాక్టర్ కట్టివ్వగలదు, టెక్నాలజీ ఇవ్వగలదు. కానీ ఢాకా నుండి 160 కిలోమీటర్ల దూరం ఆ కరెంట్ని సేఫ్గా ట్రాన్స్మిట్ చేయడం, గ్రిడ్ మెయింటైన్ చేయడం అందరివల్ల అయ్యే పని కాదు. దానికి హై ఎండ్ ఎక్స్పర్టైజ్ కావాలి. అందుకే ఈ బాధ్యతను మన భారతీయ ఇంజనీర్లు, ఇండోనేషియా ఎక్స్పర్ట్స్ తీసుకున్నారు.
2025 కల్లా 2400 మెగావాట్ల కరెంట్ అంటే బంగ్లాదేశ్ అవసరాల్లో దాదాపు 20% దీని నుండే రావాలి. అంతా ప్లాన్ ప్రకారం జరిగి ఉంటే ఈ పాటికి బంగ్లాదేశ్ కరెంట్ కష్టాలు సగం తీరిపోయేవి. కాని సీన్ రివర్స్ అయింది. అక్కడ గవర్నమెంట్ మారింది, దాంతోపాటే పొగరుగూడా పెరిగింది. కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టు ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిరాగానే భారత్ మీద విషం చిమ్మడం స్టార్ట్ చేసింది. మొదట వరదల వల్ల పని ఆగిపోయింది. సరే, ప్రకృతి విపత్తు కదా అని ఊరుకున్నాం. కాని వరదలు తగ్గాక మళ్లీ పని మొదలుపెడదామంటే మన భారతీయ వర్కర్లు మేం రాంబాబోయ్ మాకు ప్రాణాల ముఖ్యమని తేల్చి చెప్పేశారు. ఎందుకు రారు? రోజూ అక్కడ భారత్ వ్యతిరేక నినాదాలిస్తుంటే, రోడ్ల మీద మనవాళ్లను టార్గెట్ చేస్తుంటే, బెదిరింపులొస్తుంటే ఎవడైనా ఎందుకు రిస్క్ తీసుకుంటాడు? జీతం కోసం ప్రాణాలు పణంగా పెడతారా ఎవరైనా? అస్సలు పెట్టరు. అంతే, అక్కడ సిచ్యుయేషన్ మారిపోయింది. మన భారతీయ కంపెనీ అక్కడ్నుండి వచ్చేసింది. వర్కర్లు వెనక్కి వచ్చేశారు. బంగ్లాదేశ్ చేతిలో ఇప్పుడు మిగిలిందేంటంటే నెరవేరని కల, తీర్చలేని భారీ అప్పు. రష్యా ఊరుకుంటుందా? అస్సలు ఊరుకోదు. పుతిన్ గురించి తెలిసిందే కదా, వ్యాపారంలో ఆయన చాలా స్ట్రిక్ట్. ఒకవేళ ప్రాజెక్ట్ ఇన్కంప్లీట్గా మిగిలిపోతే రష్యా దాన్ని తన కంట్రోల్లోకి తీసుకుంటుంది, లేదా వడ్డీతో సహా వసూలు చేయడం మొదలుపెడుతుంది. అప్పుడు బంగ్లాదేశ్ పరిస్థితి ముందు నొయ్యి వెనుక గొయ్యిలా తయారవుతుంది. ఇప్పుడు ఊహించండి, $3 బిలియన్ భారం, ఆగిపోయిన పనులు, కోపంతో ఉన్న జనం, భారత్ మీద పోయిన నమ్మకం. ఇది చిన్న క్రైసిస్ కాదు, అన్ని వైపుల నుండి చుట్టుముట్టిన విపత్తు. ఢాకా నుండి చిట్టగాంగ్ వరకు అందరి నోట ఒకటే మాట: భారత్ ఎందుకు కోపంగా ఉంది, మనం చైనా, పాకిస్తాన్ వైపు ఎందుకు వెళ్లామని. ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే చైనా వాళ్లు పేపర్ మీద ప్రకటనలు మాత్రమే ఇవ్వగలరు, పాకిస్తాన్ వాళ్లు పగటి కలలు మాత్రమే కనగలరు. పాకిస్తాన్ దగ్గర వాళ్లకే తినడానికి లేదు, ఇక వీళ్లకే అణుప్లాంట్ ఏం కట్టిస్తారు? అది జోక్ ఆఫ్ ది ఇయర్ అవుతుంది. ఇక చైనా అంటారా, వాళ్లు అప్పిస్తారు, కాని బదులుగా దేశాన్నే రాసిమ్మంటారు. శ్రీలంకకు హంబంటోటా పోర్ట్లో ఏం జరిగిందో చూశాం కదా. కాని కాంప్లెక్స్ న్యూక్లియర్ ప్లాంట్ కట్టే సత్తా, దాన్ని మెయింటైన్ చేసే ఓపిక వాళ్లలో ఎవరికీ లేదు. మన భారత్ వాళ్లలా అరవదు, గొడవ చేయదు, బెదిరించదు. భారత్ చేసేది ఒక్కటే పని: సాయం చేసే తన చేతిని సైలెంట్గా వెనక్కి తీసుకుంటుంది. అంతే, కరెంట్ స్విచ్ ఆఫ్ చేస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా అవతలి వాళ్లకి తత్వం బోధపడుతుంది. ఆల్రెడీ అదానీ గ్రూప్ వాళ్లు బకాయిలు కట్టలేదని కరెంట్ సప్లై తగ్గించేశారు. దాంతో బంగ్లాదేశ్లో సగం రోజు కరెంట్ ఉండట్లేదు. ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయి, లక్షల మంది రోడ్డును పడుతున్నారు. ఈరోజు రుప్పూర్ ప్రాజెక్ట్ ఆ గుణపాఠంగా మారింది. ఇప్పుడు ప్రశ్న బంగ్లాదేశ్ నష్టపోయిందా లేదా అనేది కాదు, ఆల్రెడీ డ్యామేజ్ జరిగిపోయింది. ఇల్లు కాలిపోయాక బావి తవ్వితే ఏం లాభం? అసలు తప్పెక్కడ జరిగిందో ఇప్పటికైనా ఆ కొత్త గవర్నమెంట్ రియలైజ్ అవుతుందా అనేది అసలు పాయింట్. రుప్పూర్ ప్లాంట్లో మిషన్లు చప్పుడు ఆగిపోయుండొచ్చు, కానీ ఢాకాలోని కరెంట్ ఆఫీసుల్లో మాత్రం గుండె చప్పుళ్లు పెరిగిపోతున్నాయి. మీటింగ్లు మీద మీటింగ్లు పెడుతున్నారు, పేపర్లు మారుస్తున్నారు, ఫోన్లు తిప్పుతున్నారు. కాని జరగాల్సిన నష్టం జరిగిపోయాక ఏం చేసినా వృధా అనిపిస్తోంది. దౌత్యం అంటే మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపించడం అని వీళ్లకి ఎప్పుడు అర్థమవుతుందో ఏమో. నిజానికి బంగ్లాదేశ్ ప్రజలకి మన భారత్ అంటే గౌరవం ఉంది. వాళ్లకి తెలుసు, భారత్ లేకపోతే వాళ్ల సర్వైవల్ కష్టమని. మనం పంపే ఉల్లిపాయల నుండి పెట్రోల్ వరకు అన్నీ వాళ్లకి అవసరమే. కాని మధ్యలో వచ్చిన ఈ రాజకీయ నాయకులు స్వలాభం కోసం ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. రేపొద్దున అక్కడ కరెంటు లేక హాస్పిటల్స్లో ప్రాణాలు పోతే, ఫ్యాక్టరీలు మూతపడి యువతకి ఉద్యోగాలు పోతే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఆ నోబెల్ ప్రైజ్ తెచ్చిపెడుతుందా, లేదా ఆ పక్కనే ఉన్న పాకిస్తాన్ వచ్చి అన్నం పెడుతుందా? ఏదీ జరగదు. చివరికి మళ్లీ వాళ్లు రావాల్సింది భారత్ దగ్గరికే. ఎంత ఎగిరినా పక్షి వాలాల్సింది చెట్టుమీదే కదా. కాని అప్పటిదాకా భారత్ సైలెంట్గా చూస్తూ ఉంటుంది. ఎందుకంటే మన సెల్ఫ్ రెస్పెక్ట్ మనకు ముఖ్యం. మన జెండాను కాల్చి మనవాళ్లను కొట్టి మళ్లీ మాకే వచ్చి తనిచేయండి అంటే చేయడానికి మనవాళ్లు అమాయకులు కాదు. ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో చెప్పండి. బంగ్లాదేశ్ చేసిన ఈ పనికి వాళ్లు తగిన మూల్యం చెల్లించుకుంటున్నారా, లేక ఇంకా వాళ్లకి బుద్ధి రాలేదా? మీ ఒపీనియన్ మాకు చాలా ఇంపార్టెంట్.